బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్, మై నేమ్ ఇస్ మేఘ్న. ఇవాళ అయితే మేము జేబీఆర్కి వచ్చామన్నమాట. ఇంత చలిలో నా డెడికేషన్ చూడండి ఒకసారి. ఇప్పుడు నా కోట్ వేసుకున్న టైం వచ్చింది, చాలా చల్లగా ఉంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అ న్యూ వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్లో వచ్చేసి మేము జేబీఆర్ అనే ఏరియాకి వచ్చాము, అంటే జుమేరా బీచ్ రెసిడెన్స్ అనమాట. ఇక్కడ డ్రోన్ షో చూద్దామని చెప్పి వచ్చాము. ఎవ్రీ ఇయర్ అంటే డిసెంబర్ టు జనవరి టైంలో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ అని జరుగుతుంది. సో దుబాయ్ అంతా చాలా లైవ్లీగా ఉంటుంది అనమాట. ఇలా షోస్ అని, డిఫరెంట్ ఈవెంట్స్ అని, అండ్ చాలా సేల్స్ ఉంటాయి. షాపింగ్ అయితే మీరు ఇంకా డిసెంబర్ టు జనవరి ఇస్ ద బెస్ట్ టైం టు విజిట్ దుబాయ్. మీరు మెట్రోలో కానీ లేదా ట్రామ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మెట్రో స్టేషన్కి కనెక్షన్ ఉంటుంది ట్రామ్కి. సో అలా వస్తే పర్వాలేదు, బట్ కార్లో రావాలంటే కొంచెం పార్కింగ్ కష్టం అవుతుంది. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట ఈ ఏరియాలో. సో చాలా టైం పడుతుంది. సో ఇంకా నడుస్తూ ఉండగా మా మమ్మీకి ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ వచ్చాయన్నమాట. సో ఇంకా మెక్డానల్డ్స్కి వెళ్ళాము. గైస్ ఈ చల్లు మా మమ్మీకి ఐస్ క్రీమ్ కావాలంట. గైస్ ఈ రెండు హాట్ చాక్లెట్, ఇదేంటి నగెట్సా, క్రోజాంట్, అది నగెట్స్. చాలా చికెన్ ఉంటుంది గైస్. గైస్ నేను కాదు బ్లాగర్, మా మమ్మీ బ్లాగర్. దాని నుంచి గైస్ గైస్ అంటున్నారు. నేను జోషి ఏమో హాట్ చాక్లెట్ ఆర్డర్ చేసుకున్నాము, అండ్ అదొక క్రోజాంట్ కూడా ఆర్డర్ చేసుకుంది. సో ఇంకా మేమిద్దరు తాగేసాక ఇంకా నగ్గెట్స్ ఉన్నాయన్నమాట. అదే మా డాడీ నగ్గెట్స్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా అవి ఒక 2-3 అలా తిన్నాను. జోషి ఏమో క్రోజాంట్ హాట్ చాక్లెట్లో ముంచుకుని తింటుంది. యాక్చువల్గా బాగుంది టేస్ట్, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, సో నాకు నచ్చింది. సో మా అమ్మ ఐస్ క్రీమ్ తినేసాక ఇంకా లాస్ట్లో నాకు ఆ బిస్కెట్ ఇష్టం అనమాట. ఇంకా అది ఇమ్మంటాను. ఇంకా తింటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మోవెన్ పిక్ చూస్తున్నారు కదా, ఇక్కడ నా 10th ఆఫ్టర్ బోర్డ్స్ పార్టీ జరిగిందనమాట. అదే ఫేర్వెల్ పార్టీ లాగా. సో అప్పట్లో నా డ్రెస్ వెతకడానికి ఎన్ని కష్టాలు పడ్డామో అవన్నీ తలుచుకుంటూ ఉన్నాము. చిల్ వెదర్లో చాలా చిల్గా ఉన్నాం. చాలా చిల్ కాదు, మామూలు చలి కాదు. ఇవాళ ఉంది. మా అమ్మ అలా సింక్ లేకుండా మాట్లాడుతూ ఉంటుంది గైస్, మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మా ఇంట్లో అన్నీ ఉన్నాయని సింక్లే, అందుకే నేను అప్పుడు గైస్ మీకు మా మమ్మీ జోక్స్ నచ్చాయా చెప్పండి కామెంట్స్లో. చాలా సూపర్ జోక్స్ వేస్తారు మేము. అవునవును. సో నేను మా మమ్మీ ఉన్నామంటే ఇలాంటి తొక్కలో జోక్స్ అవి వేసుకుంటూ ఉంటాము. మా అమ్మతో అంటూ ఉన్నాను, నువ్వు ఇలాంటివి చెప్పావంటే పక్క నిన్ను ఎవరో ఒకరు ట్రోల్ చేస్తారు చూడనుకుంటూ. సో ఇంకా జోక్స్ అవి వేసుకుంటూ ఉన్నాము. మా అమ్మ గురించి చెప్పాలంటే ఇంకొక సెపరేట్ వీడియోయే తీయాలి. షీఈ్ అ హోల్ అదర్ వైబ్ అంటారు చూడండి, అలా అనమాట మా అమ్మ. సో నాకేదో మమ్మీతో బయటకు వెళ్తున్నాను అనే ఫీలింగ్ రాదు, నాతో పాటు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది అనే ఫీలింగ్ ఉంటుంది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి మేము రిక్సాస్ అనే హోటల్కి వచ్చాము. జనరల్గా జేబీఆర్కి వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వస్తాం అనమాట. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా వైబ్రెంట్గా. పైన చూస్తున్నారు కదా ఎల్ఈడి స్క్రీన్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి కనిపించట్లేదు, బట్ ఆ విండోస్ నుంచి బీచ్ అది కూడా కనిపిస్తుంది. సన్సెట్ టైంలో వస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. అంటే ఈ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మేము వెళ్ళింది క్రిస్మస్ టైం కాబట్టి మంచిగా చేశారు డెకరేషన్స్ అయితే. ఎవ్రీ ఇయర్ ఇలా ఉండదు, మధ్యలో క్రిస్మస్ ట్రీ చూస్తున్నారు కదా, అది ఒకటే ఉంటుంది. బట్ ఈసారి మినీ క్రిస్మస్ విలేజ్లా చేశాడనమాట. చాలా బాగుంది అసలు చూడడానికి. ఇక్కడ మంచి లగ్జరీ కార్స్ అవి వస్తాయన్నమాట. యాక్చువల్‌గా ఇవాళ అసలు రాలేదు. జనరల్‌గా అయితే చాలా వస్తూ ఉంటాయి. అండ్ ఆ ఇంజిన్ సౌండ్స్ అవి చేస్తారు. చాలా బావుంటది చూడడానికి అసల.
ఇక్కడ ఫెరిస్ వీల్ చూస్తున్నారు కదా, దీన్ని ఐన్ దుబాయ్ అంటారనమాట. ఇది ఒక అబ్జర్వేషన్ వీల్, లార్జెస్ట్ కాదు, టాలెస్ట్ అబ్జర్వేషన్ వీల్ అనమాట ఇది. సో దానికి ఒక టికెట్ ప్రైస్ అది ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే లోపలికి ఎంట్రీ ఉంటుంది. రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఇది, అంటే ఇంత ముందర ఆల్రెడీ వర్కింగ్లో ఉండేది కానీ మధ్యలో ఎందుకో కొన్ని మంత్స్ స్టాప్ చేశారు. మళ్ళీ రీసెంట్గా రీఓపెన్ చేశారనమాట. ఇక్కడ నుంచి 360 వ్యూ అదంతా కనిపిస్తుంది. డ్రోన్ షో కోసం వెయిటింగ్. ఫెరిస్ వీల్ ఉన్న ప్లేస్ బ్లూ వాటర్స్ ఐలాండ్ అనమాట. మేము ఉన్నది జేబీఆర్లో, అదే దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ ప్లేస్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా వాటర్ యాక్టివిటీస్ అండ్ గేమ్స్ అవన్నీ ఉంటాయి. డిఫరెంట్ ప్యాకేజెస్ ఏవి ఉంటాయి, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నేను ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాను అనమాట, నాకు వాటర్ చాలా భయం. అప్పటికి ఆల్రెడీ టైం 8 అలా క్రాస్ అయింది. 2 షోస్ ఉంటాయి అనమాట, అదే డ్రోన్ షో అని చెప్పాను కదా. 8 PM ఒకటి, 10 PM ఒకటి ఉంటాయి. 8 క్రాస్ అయింది, సర్లే ఏమైనా లేట్ అవుతుందేమో ఇవాళ అని చెప్పి అనుకున్నాము. ఇంకా మా అమ్మ డాడీ అక్కడ వెయిట్ చేస్తామని చెప్పారు. నేను జోషి ఇంకా అలా తిరిగి వస్తాంలే అని చెప్పి మేము అలా తిరుగుతూ ఉన్నాం అనమాట. మా చెల్లి మీద ఇలా మధ్య మధ్యలో ప్రేమ చూపిస్తూ ఉంటాను, అది నాకు ఇష్టం ఉండదు అనమాట. యా, బట్ అయినా చూపిస్తూ ఉంటాను. ఇంకా అలా బాత్ అండ్ బాడీ వర్క్స్కి వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తాడనమాట, చాలా బాగుంటాయి. ఇక్కడ సెంటెడ్ క్యాండిల్స్ కూడా చాలా ఇష్టం నాకు, మెయిన్లీ ఇదనమాట, రోజ్ వాటర్ అండ్ ఐవీ. ఇదైతే చాలా ఇష్టం నాకు, సో తీసుకొని వద్దా అని ఆలోచనలో ఉన్నాను అక్కడ. గైస్, ఇది స్ట్రేంజర్ థింగ్స్ అంట, సేమ్ పాప్కార్న్ స్మెల్ వస్తుంది ఇది. నాకు ఈ రెండు నచ్చాయి గైస్, ఇది కూడా బాగానే ఉంది. అండ్ దిస్ ఇయర్ దే హ్యావ్ లాంచ్ ఫ్యూ ప్రొడక్ట్స్ ఇన్ స్మాలర్ సైజెస్ ఆల్సో. సో ఇంకా ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ రెండు తీసుకున్నాను. అండ్ జోషి ఏమో శానిటైజర్ కావాలని చెప్పి చూసుకుంటుంది. We did some shopping in Bath and Body Works. ఈ గ్యాప్లో మా డాడీకి కాల్ చేసి అడిగాను డ్రోన్ షో ఏమైనా స్టార్ట్ అయిందా అని. ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నారు. సో ఇంకా వాళ్ళు బాంబే బంగ్లా అనే రెస్టారెంట్లో కూర్చున్నారనమాట. ఇంకా అక్కడ డిన్నర్ చేద్దామని చెప్పి, అక్కడి నుంచి కూడా డ్రోన్ షో కనిపిస్తుంది. బట్ అప్పటికి టైం ఆల్మోస్ట్ 8:40 అలా అవుతుంది. ఇంకా డ్రోన్ షో స్టార్ట్ అవ్వట్లేదు ఏంటి అనుకుంటున్నాము. సర్లే 8 PMకి ఏమైనా క్యాన్సిల్ అయిందేమో, 10కి ఉంటుందేమో అని చెప్పి మళ్ళీ ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. సర్లే డిన్నర్ ఇంకా అక్కడే చేద్దామని చెప్పి. ఇక్కడ మాషా అండ్ ద బేర్ థీమ్ రెస్టారెంట్ ఉంటుంది అనమాట, ఉండేది. యాక్చువల్గా తీసేశాడు, మీకు చూపిద్దాం అనుకున్నాను. ఈ కార్టూన్ అసలు మా చెల్లి చిన్నప్పుడు ఎంత చూసేదంటే చాలా ఎక్కువగా చూసేది. అండ్ పెప్పా పిగ్ కూడా చూసేది. బయటికి వెళ్ళిన ప్రతిసారి నన్ను, మా మమ్మీ డాడీని ఇంకా డాడీ పిగ్, అమ్మ పిగ్, అక్క పిగ్ అని పిలుస్తూ ఉండేది అనమాట. సో అవన్నీ చెప్తూ ఉన్నాను దానికి అక్కడ. మా మమ్మీ డాడీ రెస్టారెంట్లో ఉన్నారనమాట గైస్. సో టేబుల్ బుక్ చేయడానికని ఇంకా వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. గైస్, మా మమ్మీకి హ్యాండ్ క్రీమ్ తెచ్చాను నేను బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి. ఇది కబ్జా చేస్తుంది. అడిగినప్పుడు తిండి నేను ఇవ్వాలంటే అర్థం ఉంది. ఇది వాష్రూమ్ అంట. ఆడపడిపోయిన సైకిల్ తెచ్చి ఇలా చేశాడు ఇక్కడ. పానీపూరి, అదేం లెంటిల్ సూప్, చికెన్ బిర్యానీ. నేను జోషి పానీపూరి కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ ఇలా బాటిల్లో ఇస్తే మనమే వేసుకోవాలి. అండ్ ఇప్పుడు అష్టవిచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ వస్తాయి నా ఫేస్లో. ఎందుకు అని అంటే వాటర్ చాలా కూలింగ్ ఉంది. అసలు జనరల్గా ఎక్స్పెక్ట్ చేయం కదా, నార్మల్గా వేసుకొని తినేసాను. అంటే టెంపరేచర్ ఎలా ఉంది ఏంటి అని ఏమీ చూడలేదు. సో జస్ట్ అలా తిన్నాక నా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. చాలా కూలింగ్ ఉంది. నా టీత్ అసలుకి సెన్సిటివ్ అనమాట. సో ఒకసారిగా అంత కూలింగ్ తగిలేసరికి చూస్తున్నారు కదా ఎక్స్ప్రెషన్స్, అలా అయిందనమాట. దానికి ఓకే డ్రోన్ షో అనుకున్నాం, అది కాస్త వాళ్ళు క్యాన్సిల్ అయింది బికాస్ విండ్ ఎక్కువగా ఉందంటే వాళ్ళు. సో క్యాన్సిల్ అయిపోయింది. నేను కూడా ఎవరో ఒకళ్ళు అక్కడ అడిగితే తెలిసింది, వాడు అసలు డిస్ప్లే కూడా చేయలేదు. ఇప్పుడు నిన్న క్యాన్సిల్ అయింది ఎందుకమ్మా వాళ్ళకి. గైస్, డ్రోన్ షో అనుకుంటే అది కాస్త క్యాన్సిల్ అయిందనమాట.
వాళ్ళు అక్కడ డిస్ప్లే కూడా చేయలేదు, మేము ఎవరినో అడిగితే తెలిసింది క్యాన్సిల్ అని చెప్పి. ఇంత దాకా వెయిట్ చేస్తూ 8 PM-కి అండ్ 10 PM-కి ఉంటుంది షో. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:50 ఎంత అవుతుంది. ఇప్పుడు దాకా వెయిట్ చేసామన్నమాట, అప్పుడు తెలిసింది క్యాన్సిల్ అని. సో యా, ఎనీవేస్ మా షాపింగ్ పని, మేము తిరగడం పని అన్నీ అయినాయి. బట్ డ్రోన్ షో మాత్రం అవ్వలేదు. బయట చల్లగా ఉంది. ఎందుకు అస్తమానికి హాయిగా చెప్పకూడదు, మనం ఇంకా బ్లాగ్ కంటిన్యూషన్లోనే ఉన్నాం, ప్రతిసారి హాయ్ చెప్పక్కలేదు. ఓకే, చల్లగా ఉంది. వచ్చిందా? యా, రిలీజ్ అనుకుంటా. ఇది మూవీ థియేటర్స్ గైస్, ముఫాసా. ఇది కాదు, వస్తుందండు. ఇది అరబిక్. యా, సో మా ఈవినింగ్ అయితే అలా గడిచింది. అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటే అన్నట్టు. మొత్తానికి డ్రోన్ షో అయితే చూడడానికి అవ్వలేదు మాకు. యా, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఇఫ్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి ఆల్ అని కొట్టండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి తప్పకుండా. అండ్ నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూడండి. మీకు ఎలా అనిపించాయో నాకు కమెంట్స్లో చెప్పండి. ఐ వాంట్ టు నో మై ఆడియన్స్ అండ్ ఐ వుడ్ లవ్ టు ఇంటరాక్ట్ with you all. So please don't forget to comment down below. And yeah, see you guys in my next vlog. Until then, take care. Bye bye.